అయ్యప్ప భక్తులకు శబరిమల దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. అయ్యప్పను దర్శించుకునే విధానంలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్ర 18 మెట్లు ఎక్కగానే అయ్యప్ప సన్నిధిలో దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. ఇంతకు ముందు 14 ఎక్కిన తరువాత ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీదుగా సన్నిధానం చేరుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బ్రిడ్జిని తొలగించేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో మార్చి 14 నుంచి ఈ నూతన దర్శన విధానం అమలు కాబోతోంది. మాలధారణం సర్వపాపహరణం అయ్యప్ప స్వామి శరణం అంటూ దీక్ష ధరించిన స్వామి భక్తులు అయ్యప్ప దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ దర్శన క్రమం ఇకపై మారబోతోంది. ఇప్పటిదాకా పదునెట్టాంబడి తర్వాత అయ్యప్ప భక్తులు ఎడమవైపుగా ఆలయానికి పయనమై స్వామి దర్శనం చేసుకునేవారు. ఆలయం చుట్టూ తిరిగి 500 మీటర్ల బ్రిడ్జ్ మీదుగా సన్నిధానం చేరే పద్ధతి మారనుంది. ఈ బ్రిడ్జ్ ఎక్కాల్సిన అవసరం లేకుండానే స్వామి దగ్గర నేరుగా చేరుకునే కొత్త డిజైన్ ఆలయ బోర్డు ఆమోదించింది. దీంతో ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే అయ్యప్ప సన్నిధిలో దర్శనానికి అనుమతించనున్నారు. మార్చి 14న మీనమాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరుస్తారు. ఆ సీజన్లో ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా 2 లేదా 4 లైన్లను ఏర్పాటు చేస్తారు. భక్తులు బలికల్పుర కణిక్కవంచి నైవేద్య పాత్ర మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప సన్నిధికి చేరుకోవచ్చు. ఇంతకుముందు ఫ్లైఓవర్ దిగాక అయ్యప్ప సన్నిధి ఎడమవైపు నుంచి దర్శనం లభించేది. దీంతో సన్నిధానానికి ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే ఓ 5-6 సెకండ్ల పాటు దర్శన భాగ్యం లభించేది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు దర్శనం సరిగా జరగకపోవచ్చు కూడా. అయితే కొత్త మార్పుతో మార్చి 14 నుంచి అర నిమిషం నుంచి నిమిషం వరకు అయ్యప్ప దర్శనం లభించనుంది. ప్రస్తుతం శబరిమలలో కుంభమాస పూజలు జరుగుతున్నాయి. ఈ నెల 21 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. ఫుటోవర్ బ్రిడ్జ్ తొలగింపు, ఇతర అభివృద్ధి పనులను మార్చి 14 లోపుగానే పూర్తి చేయబోతున్నారు. కేరళ హైకోర్టు కూడా కొత్త ప్రణాళికకు ఆమోదముద్ర వేసింది. హైకోర్టు నియమించిన శబరిమల ప్రత్యేక కమిషనర్ పర్యవేక్షణలో పనులు ప్రారంభమవుతాయి. ఈ నిర్ణయంపై అయ్యప్ప భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.